నమస్తే మిత్రులారా, మురిలతో నేను మురి మిర్చి చేయబోతున్నాను. దానికోసం బజ్జీ మురి మిర్చి అంటారు కదా. సో నేను శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని చిన్న చిన్న బజ్జీలా వేసుకుందాము. దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చిటికెడు పసుపు, అలాగే చిటికెడు కారం కూడా యాడ్ చేసుకున్నాము. మరి పచ్చిగా లేకుండా ఇవన్నీ వేసుకొని బజ్జీలు వేసుకునేలాగా కొంచెం చిక్కగా కలుపుకొని చిన్న చిన్న బజ్జీలా వేసేసుకున్నాము. ఓకేనా. ఇందులో నేను చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని వేడైంది. అది నేను దీంట్లో స్పూన్తో ఇలా వేసేసుకున్నాం చిన్న చిన్న బజ్జీలాగా. దీన్ని ఎలాగో మళ్ళీ స్మాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో కలుపుతాం కాబట్టి చిన్న సరిపోతాయి. ఓకేనా. చూడండి, ఫ్రై అయిపోయి కదా, మనం బౌల్లోకి తీసేసుకున్నాం ఒక్కొక్కటిగా. చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. మనుమరాలు వేసుకుందాం. చూడండి, ఒక స్పూన్ వరకు అంటే తినే కారం బట్టి కారం, అలాగే చిటికెడు కలర్ కోసం పసుపు కొంచెం, అలాగే సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇంతైతే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి కలుపుకుందాం. మళ్ళీ ఇవి వేసుకున్నా కదా, వీటిలో ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోనే చూడండి, ముందుగా నేను సేవ్ యాడ్ చేసుకుంటున్నాను. చాట్ మసాలా కూడా, ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఒక కప్ ఆనియన్స్, అలాగే టమాటాలు, కొత్తిమీర కొంచెం, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం బాగా. స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఓకేనా. అలాగే ఫైనల్గా పల్లీలు, ఇంకా ఇందాక నేను చేసి పెట్టుకున్నాను కదా శనగపిండితో పకోడీ లాంటివి, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, లెమన్ కూడా వేసుకుందాం, జ్యూస్ కొంచెం. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుంటే మన బజ్జీ మిక్చర్ రెడీ. చూడండి, రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. బజ్జీ మిక్చర్ ఇలా చేసుకోండి, సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా.